హాయ్ అండి. వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన వీడియోలో రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ రొయ్యల పచ్చడి కోసం 1.5 kg చిన్న రొయ్యలు తీసుకుంటున్నానండి. పచ్చడి పెట్టుకోవడానికి చిన్న రొయ్యలే చాలా రుచిగా ఉంటాయి. రొయ్యలన్నింటినీ ఇలా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి రొయ్యల్ని. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వచ్చి ఈ వాటర్తోనే రొయ్యలు బాగా ఉడికిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాము. రొయ్యల్లోని వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఈ రొయ్యలు బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ రొయ్యలన్నీ బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా హీట్ అయ్యేలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక 50 grams ధనియాలు తీసుకుంటున్నాను నేను. ఇందులోకి 2-3 దాల్చిన చెక్క ముక్కలు అలాగే 4-5 లవంగాలు 2 యాలకులు తీసుకుంటున్నాను. వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ధనియాలు బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని స్పూన్తో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల బాగా వేగుతాయండి రొయ్యలు. ఇప్పుడు రొయ్యలు బాగా వేగిపోయి కలర్ చేంజ్ అయ్యాయి. మంచి గోల్డెన్ కలర్కి వచ్చాయండి. ఇలా వేగిపోయిన రొయ్యలన్నింటినీ స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న రొయ్యలన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒక స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. కారం కంటే కొద్దిగా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4-5 tablespoons కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోదనుకోండి మరి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా కలుపుకోవాలి వేసి బాగా.
రొయ్యలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రొయ్యలన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుపు కోసం 2 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. నిమ్మకాయలను కూడా ఇలా జ్యూస్ తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. పులుపు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక కాయ పిండుకోవచ్చు. మరీ పుల్లగా ఉంటే బాగుండదండి రొయ్యల పచ్చడి. ఆల్మోస్ట్ మన రొయ్యల పచ్చడి తయారైపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా తయారైపోయిన రొయ్యల పచ్చడిని వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.